నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రో న్యూమరాలజీని. మనకు శని హోమం అనేది జనవరి 10వ తారీఖు 2026న శని ఇప్పుడు ప్రెజెంట్ కుంభరాశిలో ఉన్నాడు. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు మనకు జాన్ 10 తర్వాత మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు జనవరి 10 తర్వాత. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ శని మళ్ళీ కుంభరాశిలోకి రావడానికి ఇవన్నీ మీన, మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం, కుంభం వీటికి రావడానికి సుమారుగా 30 ఏళ్ళు పడుతుందండి. శని మనకు అనుగ్రహించేది ఎప్పుడైనా కూడా మనకు వరాలు ఇచ్చేది తనకున్నటువంటి అనుగ్రహం కలిగేది కేవలం కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు మాత్రమే. ఏలినాటి శని అయినా, అర్ధాష్టమ శని అయినా, అష్టమ శని అయినా కంప్లీట్ క్లియర్ అయిపోతుంది, అనుగ్రహం ఇస్తాడు. ఆ తర్వాత 30 సంవత్సరాల దాకా మనకు అనుగ్రహం ఇవ్వడు. ఇప్పుడు ఉదాహరణకి ఏలినాటి శని ఎవరికి నడుస్తుంది? కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అష్టమ శని ఎవరికి నడుస్తుందంటే సింహరాశి వారికి. అర్ధాష్టమ శని ఎవరికి నడుస్తుందంటే ధనుసు రాశి వారికి. ఈ 5 రాశులు ముఖ్యంగా అద్భుతమైనటువంటి విజయం కలగాలి, నెక్స్ట్ 30 సంవత్సరాల దాకా వాళ్ళకు శని ప్రభావం ఉండకుండా ఉండాలంటే ఈ శని కుంభరాశిలో ఉన్నప్పుడు హోమం జరిపించుకుంటే తప్పకుండా మీకు మంచి మేలు జరుగుతుంది. కాబట్టి ఈ శని రేపు జనవరి 10, 2026లో మీనంలోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మళ్ళీ మనకు శని హోమం జరిపించుకోవడానికి లేదు. ఇక్కడ కనుక మనం శని హోమం కనుక మిస్ చేసుకుంటే దాదాపుగా 30 సంవత్సరాల దాకా మనకు శని అనుగ్రహం ఇవ్వడు. ఖచ్చితంగా చెప్తున్నానండి. ఇది మనకు వక్రగతిలో వచ్చింది. ఇది మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చాడు శనీశ్వరుడు. ఎవరైనా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా కూడా మళ్ళీ శని వక్రగతిలో వచ్చినప్పుడు ఒక్కసారి అవకాశం వెనక్కి తిరిగి చూశాడు మళ్ళీ. కాబట్టి ఇక్కడ మనల్ని అనుగ్రహం అనేది ప్రసాదిస్తాడు. దయచేసి చెప్తున్నాను, కుంభ, మీన, మేషరాశి వాళ్ళు అండ్ సింహ, ధనుసు రాశి వారు కంపల్సరీ మీరు శని హోమం జరిపించుకోండి. అసలు చేసుకోను అనే మాట మీ నోట్లో నుండి రాకూడదు. శని హోమం జరిపించుకోవడం వల్ల శని మన నెత్తి మీద కూర్చుంటే ఏ పనులు కావు, ఆరోగ్యాలు పాడైపోతాయి, ఉద్యోగాలు దొరకవు, వివాహాలు జరగవు, అదేవిధంగా వ్యాపారంలో నష్టాలు, భూములపై తగాదాలు, అన్ని రకాలుగా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇవన్నిటికీ సమస్యకు పరిష్కారం ఏంటంటే ఖచ్చితంగా శని హోమం జరిపించుకోండి. నేను సలహా ఇచ్చేది, శని ఇప్పుడు కుంభరాశిలో ఉన్నప్పుడు అన్ని రాశుల వారు చేయించుకుంటే ఇంకా చాలా మంచి ఫలితాలు వస్తాయండి. ఎందుకంటే రేపు మేషంలో నుండి మళ్ళీ వృషభంలోకి వెళ్తారు, అప్పుడు వృషభ రాశి వరకు వస్తుంది. ఇప్పుడు సింహరాశిలో ఉన్నాడు, కన్యారాశి వారికి అష్టమ శని అవుతుంది, ధనుసు రాశి వారికి మకరం కూడా అర్ధాష్టమ శని వస్తుంది, 1 సంవత్సరం 2 సంవత్సరాలను మారగానే. కాబట్టి ప్రతి ఒక్క జాతకస్తులు ఒక్కసారి శని హోమం జరిపించుకోవాలని నా విన్నపం. ఇది ఖచ్చితంగా మీరు చేయండి, 100% మీకు మంచి జరుగుతుందండి. ఖచ్చితంగా మీరు రేపు జనవరి 10వ తారీఖున 2026వ తారీఖున శని హోమం ప్రతి ఒక్కరు పేరున 12 రాష్ట్రాల వారు జరిపించుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు మీ పేరు గోత్రనామాలను మాకు పంపించండి, నేను వీడియో తీసి పంపిస్తాను. అదేవిధంగా శని కంకణం పంపిస్తాను. ఈ అవకాశాన్ని పేరున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి.